ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని సముఖంలో గడపండి, వాక్యాన్ని చదవండి. అనుదినము ప్రారంభ సమయాన్ని దేవుడికి అప్పగించి ఆయన సముఖంలో మనం గడుపుతూ ఉండగా, ప్రేమతో ప్రభు సన్నిధిని మనం గడుపుతూ ఉండగా, కష్టముతో నష్టముతో చేయకపోతే ఏదన్నా శోధన కీడు అనే భయంతో కాదు, కానీ ప్రేమతో ఏసే కృతజ్ఞతాపూర్వకంగా మొదటి సమయాన్ని ప్రభు సముఖంలో మనం గడుపుతూ ఉండగా దినమంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా ఆయన మనల్ని నడిపించిపోతూ ఉన్నాడు. కనుక ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. అదే రీతిగా అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆయన తన వాగ్దానం చేత. మరి కాబట్టి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని కూడా వీక్షించండి. మరి ఈ సమయంలో దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం చదువుకొని ఉంటున్నాం కదా. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను లేవనెత్తెదను. నీతి అను నా దక్షిణ హస్తమును నీ కొరకు నేను చాపెదను. నిన్ను విడిపించి తప్పించెదనని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన దేవుడై ఉన్నాడు, మనం భయపడవద్దని. ఆయన మనల్ని లేవనెత్తేవాడు కనుక మనం దిగులు పడొద్దని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాక నీతి అను ఆయన తన దక్షిణ హస్తం మన కొరకు చాపబోతున్నాడు. మనము ప్రజల యొక్క వ్యతిరేకత, శోధన, ప్రతికూలతలు, అనారోగ్యం, సాతాను యొక్క శోధన జరుగుతున్న సమయాల్లో మనము ఏదన్నా చేయుటకు మనుష్య ప్రయత్నంగా మనం ప్రయాసపడినప్పుడు, నిలబడుతున్నప్పుడు మరి అది ఎంతవరకు సఫలమవుతుందో తెలియదు. కానీ సమస్యల మధ్యలో, ప్రతికూలతలు, నిందలు, అసమాధానం మధ్యలో మనం మౌనమైపోయి దేవుని వాగ్దానం మీద ఆధారపడి ప్రభు వైపు చూసినప్పుడు నిశ్చయముగా మన విషయంలో దేవుడు నీతి అను తన దక్షిణ హస్తానిక చాపబోతూ ఉన్నాడు. ఆయన నీ దేవుడు, నిన్ను లేవనెత్తపోతున్నాడు. నువ్వు భయపడవద్దని నీకు సెలవిస్తూ ఉన్నాడు. దేని విషయమే నువ్వు దిగులు పడవద్దు. నీ పక్షాన పోరాడువాడు ఆయన మాంసము రక్తముతో కూడినటువంటి శరీర సంబంధమైన వ్యక్తి కాదు. శరీర సంబంధమైనటువంటి ఆలోచన, తలంపులు అవి కావు. కానీ నీ కొరకు, నీ పక్షాన పోరాడువారు ఎవరు అంటే సైన్యముల అధిపతియగు దేవుడైన ప్రభువు. నీ దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చినవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేనిని గురించి మీరు చింతపడక మన పక్షాన, ప్రాముఖ్యంగా నీ పక్షాన వ్యాజ్యమాడుతూ ఉన్న నీ దేవుని వైపు చూస్తూ నువ్వు మౌనంగా ప్రార్థనలో దేవుని వైపు కొనసాగు. మనుషుల ఎదుట పోరాటాలు నువ్వు చేయకు. దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీతో కలహించు వారిని ఆయన కనబడకుండా చేయబోతున్నాడు. నీతో పోరాడు వారు మాయమైపోబోతున్నారు. ఎందుకు అంటే నీ పక్షాన దేవుడు కదలబోతున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు మౌనమైనప్పుడు, నువ్వు దీన మనస్సుతో దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన నీకు నీతి అను తన దక్షిణ హస్తాన్ని నీ పక్షాన్ని చాపబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు విరోధంగా లేచేది మనుషులే అని నేను అనట్లేదు, కానీ మనుషులైనా, అధికారులైనా, ఒకవేళ సమస్యలైనా, నీకున్నటువంటి పోరాటమైనా, నీ వ్యాధి రోగమైనా, సాతాను యొక్క సమూహమైన ఏదైనా దేవుని వైపు చూస్తూ నువ్వు విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉండగా దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. కనుక ధైర్యం వహించండి, దిగులు పడవద్దు. నీ దేవుడు ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. కనుక ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దేవుడు నిశ్చయంగా మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. రైట్, అందరం ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను లేవనెత్తుదును. నీతి అను నా దక్షిణ హస్తము చాపెదనని, నేను నీకు సహాయము చేయవాడనని ప్రభా ఈ దినం మాట్లాడుతున్నారు. నిశ్చయంగా ఈ వాగ్దానం నీ ప్రజల జీవితాల్లో నెరవేరునుగాక. ఎవరు సమస్యలు, శోధనలను బట్టి, అప్పులు, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఆత్మీయ జీవితంలో పోరాటాలు, అయ్యా ఏ సంబంధంగా ఎదుర్కొంటున్నటువంటి ఒంటరితనాన్ని బట్టి ఎందరూ బాధపడుతున్నారో, సఫర్ అవుతున్నారో, ఈ ఉదయకాలం కృంగిపోతున్నారో, విశ్వాసాన్ని కోల్పోతున్నారో ప్రభా ఈ వాగ్దానం ద్వారా మరొక్కసారి వారిని ధైర్యపరిచినందుకు వందనాలు. ఆదరి
ఆశీర్వదించినందుకు వందనాలు, బలపరిచినందుకు వందనాలు. నీవు మాకు దేవుడో ప్రభా, నీవే మాకు సహాయం చేయవాడు, నీవే మమ్మల్ని లేవనెత్తేవాడు. నీ వైపు చూచుటకు ప్రభా, ఈ విశ్వాస జీవితంలో ఆగక కొనసాగుటకు తండ్రి మాకు ప్రోత్సాహము ఏ రీతిగా ఇస్తావో నువ్వు ఇచ్చే దేవుడో ప్రభా, అట్టి నీ సహాయం, ఆత్మ సంబంధమైన ప్రోత్సాహం నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలందరికీ ఉదయకాలం ఇప్పుడే కలుగునుగాక. ప్రతి శత్రువు కొట్టివేయబడాల, వ్యాధి రోగం నుండి విడుదల, ఏ కుటుంబంలో బలహీనతలు ఉంటున్నాయో విడుదల ఇయ్యండి అయ్యా. భర్తలు మారుమనసు పొందని బిడ్డల విషయమే నీ కార్యం జరిగించండి, భార్యలు మారుమనసు పొందని బిడ్డల విషయమే నీ కార్యములను జరిగించండి. రక్షణ కార్యం, మారుమనసు తగిన ఫలములు ఫలించే కృప అయ్యా, నీరు కట్టినటువంటి ఆ తోట వలె ప్రభా చక్కటి ఫలింపు నీ బిడ్డలందరి కుటుంబాల్లో ఆత్మీయంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నాయన ఆత్మీయంగా ఇది మొదలుకొని వర్ధిల్లుదురుగాక. వారి అవసరతలన్నిటిని కూడా ప్రభా దైవ చిత్తానుసారంగా మీరు తీర్చబోతున్నందుకు నీకు వందనాలు. అప్పులు, ఆర్థిక సమస్యల నుండి మీరు విడుదలిచ్చినందుకు వందనాలు తండ్రి. ద్వారములను అద్భుత రీతిలో మీరు తెరవబోతున్నందుకు వందనాలు. భయపడవద్దని సెలవిచ్చినావు, దిగులు పడవద్దని సెలవిచ్చినావు. ఈ రోజు నుండి ప్రభా నీ బిడ్డలు నీ వైపు చూస్తుండగా వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయంగా నీ సహాయం, నీ దక్షిణాస్తం వారి కొరకు యేసు నామంలో పంపబడును గాక. నీ బిడ్డలు పడి ఉన్న ప్రతి ఊబిలోని విడిపించమని, మంచి ఆరోగ్యం దయచేయమని, ఆత్మీయంగా బలపరచమని, ప్రతి పోరాటములను అణచివేయమని ప్రభా విడుదలను దయచేయండి, ఇకను విస్తరణ కలిగించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీస్ నాయన ఇంకా అనేకమైనటువంటి శుభకార్యములను ప్రభా జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ వాగ్దానం ఈ సంవత్సరం ఈ ప్రారంభ దినం మొదలుకొని వారి జీవితంలో నెరవేరును గాక. ప్రతి ఒక్కరిని ఇంకను ఆశీర్వదించమని, నీ దయా కిరీటం మా బిడ్డలకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కని వాగ్దానం మరలా వినండి. మీకు తెలిసిన అనేకులు కూడా ఈ సమయంలో షేర్ చేయండి. మరి ఇప్పుడే మీరు ఈ ఛానల్ వాగ్దానం చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే మీరు ఫాలో అవుతూ ఉండండి. మరి అతి ప్రాముఖ్యంగా ఖమ్మం పట్టణం కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ ఈ పరిచర్య మరి ఎంతో దీవెనకరంగా ప్రభు కొనసాగింప చేస్తున్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి ఈ పరిచర్యలో నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్న ఈ పరిచర్య మరి తప్పకుండా ఆ యొక్క మందిర నిర్మాణం సక్రమంగా సకాలంలో మరి దీవెనకరంగా ఆ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. మందిరం ఆ యొక్క పరిచర్యలో, దైవ పరిచర్యలో వాడబడాలని మరి ప్రార్థన చేయండి. రెండోదిగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యలో మరి మీ విత్తనములు, అమూల్యమైనటువంటి మీ అర్పణములను విత్తుటకు మరి మీరు సహకారులుగా నిలబడండి. ఎందుకు అంటే దేవుడు తన పరిచర్య కోసం విత్తేవారిని ఎంత మాత్రం ఆయన విడిచిపెట్టడు. మందిరం కొరకు మరి దేవుని యొక్క సముఖంలో తెలియపరుస్తూ ఉన్నాం. ఆ మందిరం నిర్మాణం జరిగినప్పుడు ఇక అనేక మంది ప్రజలు రాబోతున్నారు, అనేకులకు అది ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. మొదటి స్లాబ్ వేయటం జరిగింది దేవుని యొక్క మహాకృపను బట్టి. రెండో స్లాబ్ కొరకు మరి ప్రార్థిస్తూ ఉన్నాం, ఆ పనులు కొనసాగుతున్నాయి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా సహకారులుగా నిలబడండి. స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మరి మీరు ఈ యొక్క పరిచర్య నిమిత్తం సహకారులుగా మీ యొక్క అర్పణలు పంపించవచ్చు. దేవుడు నిశ్చయంగా మీ అందరినీ ఆశీర్వదించబోతున్నాడు. మీ కొరకు మరి దేవుని యొక్క దాసులంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.